సో మొత్తానికి పెద్ద సినిమాలకు ప్రత్యేకంగా టికెట్ల రేట్లు పెంపు కుదరదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ఆయన చెప్పిన మాట ఉందో ఆ మాట ప్రకారమే ప్రభుత్వం నిల్చుంది. అంతేకాదు ఇకపైన బెనిఫిట్ షోలు కూడా ఉండవు. అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అంటూ కూడా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో కూడా రాజీ పడేదే లేదు అంటూ కూడా తేల్చి చెప్పేశారు. ఏ ఈవెంట్ కైనా సరే పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే, అనుమతి నిరాకరిస్తే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక మరోవైపు సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామంటూ కూడా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ అని ముంబై వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటూ కూడా వరల్డ్ వైడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటాయని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇది తెలుగు ప్రొడ్యూసర్లకు ఈ రోజు ఒక శుభదినం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏం చేస్తే హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ అవుతుందో దాన్ని సాధించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు అల్లు అరవింద్. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు షోల నిర్వహణలో పౌరులకు అసౌకర్యం కలగకుండా కూడా చూడాలన్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకోవచ్చని, అందుకు పెట్టిన షరతుల్ని కూడా అనుసరించాలని కూడా డీజీపీ జితేందర్ చెప్పడం జరిగింది. బౌన్సర్ల ప్రవర్తన పైన కూడా ఫిర్యాదులున్నాయని కూడా చెప్పడం జరిగింది ఆయన. ఇక మరోవైపు సహకరించని బౌన్సర్ల పైన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. రైట్, మొత్తానికి గత 2 గంటలకు పైగా కొనసాగుతున్నటువంటి సినీ పరిశ్రమ ప్రభుత్వానికి మధ్యలో చర్చలు కొంత ఫలప్రదంగానే కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం అట్లాగే సినీ పరిశ్రమ ఈ రెండు కూడా రైలు పట్టాల్లాగా కలిసి ముందుకెళ్లాలి అన్నటువంటి ఆశాభావాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు సినీ పరిశ్రమ పెద్దలు కానీ చెప్పడం జరిగింది. రైట్, రవిచంద్ర మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి. రవిచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి ఒక 2 గంటల నుంచి భేటీ జరుగుతోంది. సో అంతా కూడా ఒక నవ్వులు పువ్వుల వాతావరణమే కనిపిస్తోంది. ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? శ్రీకాంత్, తగ్గేదే లేదనేది హీరో అల్లు అర్జున్ ఇచ్చిన డైలాగు రీల్లో ఉంటే రియల్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదే లే అన్నట్లు ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అని మరోసారి కూడా సినీ ప్రముఖుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు సమాచారం. ఆయన అసెంబ్లీలో ఏదైతే అంశం చెప్పారో అదే అంశాన్ని మరోసారి కోట్ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో సినీ ప్రముఖులు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్తో తీసేట సినిమాలకు నష్టం కలిగితే ఇండస్ట్రీకి దెబ్బపడుతుంది. ఎందుకంటే అందులో వేల మంది సినీ కార్మికులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్స్ అందులో పనిచేస్తుంటారు. వాళ్ళ ఉపాధిపై కూడా దెబ్బ పడేందుకు అవకాశాలు ఉంటాయన్న కోణంలో కూడా సినిమా ప్రముఖులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే అలాంటి అవకాశం ఉండదు. వీలైనటువంటి సమయంలో అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టేసి ప్రభుత్వం మెలుగుతుంది తప్ప ఈ విధంగా బెనిఫిట్ షోలు, దాంతోపాటు ఫ్రీ రిలీజ్ షోలు అంటే అదనంగా జనరల్గా ఒక రోజు గతంలో ఒక 4 షోలు 5 షోలు ఉండేవి. ఏకంగా ఇప్పుడు కంటిన్యూస్లీ ఒక థియేటర్లలో కొన్ని థియేటర్లలో కొనసాగుతున్నాయి. ప్రతి అంటారు ఒక రోజంతా కూడా సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. దాంతో ఎక్కువ మంది చూసేట విధంగా ఒక వారం రోజుల్లోనే, ఒకప్పుడు 100 రోజుల్లో వచ్చేట కలెక్షన్ ఇప్పుడు వారం రోజుల్లో వచ్చే విధంగా కూడా ఈ భారీ బడ్జెట్తో తీసేట సినిమాలు ఒక వారంలోనే కలెక్షన్ చేసేట విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగానే హైప్ క్రియేట్ చేస్తారు. ఆ సినిమాకు సంబంధించి ఒకసారిగా ప్రకటనల రూపంలో వివిధ పబ్లిసిటీ ఏర్పాటు చేస్తారు. దాంతో కలెక్షన్లు ఎక్కువగా పెంచుకునేట ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, అలా ఇండస్ట్రీ. దాంతో ఆ ఇండస్ట్రీ ఆ విధంగా చేస్తూ అదే అంశాన్ని సీఎం దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు ముఖ్యంగా ఇలాంటి రిలీజ్ టైంలో, రిలీజ్ రోజు తొక్కిసలాటలు జరగడానికి ఈ విధంగా ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తారన్న కోణంలో కూడా సెక్యూరిటీ విషయంలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాకుండా బౌన్సర్లకు సంబంధించిన అంశం కూడా చర్చించినట్లు తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ బౌన్సర్ల మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులు మీకే ఉంటుంది. ఎవరు బౌన్సర్లని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఓవర్ యాక్షన్, బౌన్సర్ల ఓవర్ యాక్షన్ తోటి సామాన్యులు ముఖ్యంగా ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ముఖ్యంగా పోలీసు విభాగానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న కోణంలో ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సినీ ప్రముఖుల దృష్టికి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రవిచంద్ర, సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటివరకు మేము ఆదుకుంటూనే ఉన్నాం. 8 జీవోలు కూడా సినీ పరిశ్రమకు మేము సహకరించామని మీ జీవోలు కూడా రిలీజ్ చేసి, అంతేకాదు
దిల్ రాజును కూడా ఎఫ్డీసీ చైర్మన్ చేయడానికి కారణం కూడా అదే అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, అటు మంత్రి కోమటిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ సమస్యల్ని ఏమైనా ముఖ్యమంత్రి ముందు పెట్టారా? సో పెడితే కనుక ఎట్లాంటి సమస్యలు పెట్టారు? ఇందాక మీరు చెప్తున్నారు బెనిఫిట్ షోలు వేసేది లేదు, టికెట్ల రేట్లు పెంచేది లేదని చెప్పేసి. బట్ ఇందులో చాలా అంశాలు ఉంటాయి. టికెట్ల రేట్లు పెంచడానికి గల కారణాలు ఏంటంటే సినిమాకి అయ్యేటువంటి ఖర్చు, మేకింగ్ ఖర్చు, లేదంటే తీసుకునేటువంటి హీరోల రెమ్యూనరేషన్. సరే, అది ఇండస్ట్రీ పరంగా వాళ్ళ అంశం అయినా కానీ ఓకే, అదే అంశం మీద చర్చ కొనసాగుతుంది. మన దగ్గర మన ఇటు సీఎంఓ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి మన జర్నలిస్టు సునీల్ కూడా అందిస్తారు. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అంటే, ఓ పక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, మరో పక్క అటు ప్రభుత్వం నుంచి మంత్రులు పార్టిసిపేట్ చేశారు. ఏం జరిగింది అసలు లోపల ప్రధానంగా నేను తీసుకున్న నిర్ణయాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాను? దాదాపు 2 గంటల పాటు సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు. 2 గంటల్లో దాదాపు చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా సీఎం ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చాలా విమర్శలు కావచ్చు, ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు ఈ భేటీ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అసలు ఎప్పుడైతే సంధ్యా థియేటర్ ఘటన ముందుకు వచ్చిందో ఆ తర్వాత సీఎం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాటన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా వాటి అన్నిటి విషయంలో సీఎం వ్యవహారం అంటే దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, చట్ట ప్రకారంగానే వ్యవహరించారు అని చెప్పేసి సీఎం అయితే స్పష్టంగా సినీ పెద్దలకు వివరించినట్టు తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి సినీ ఇండస్ట్రీతో కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులతో ముందుకు వెళ్ళే దిశగానే తాము ఉంటాము. ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం తమకు సినీ ఇండస్ట్రీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అనే అన్ని అంశాలని వివరించారు. ప్రస్తుతం అయితే ఈ సమావేశం ముగిసింది. ఇక సీఎం ఆయన సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు బెల్గాం వెళ్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా బయటికి రాబోతున్నారు. మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళే దిశగానే ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక ఎజెండా రెడీ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం సినీ ఇండస్ట్రీస్ నుంచి ఏం ఆశిస్తుంది అంటే, ప్రధానంగా సామాజిక సేవలో సినీ ప్రముఖులందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో సినీ పెద్దలు పాల్గొనే విధంగా కృషి చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇక్కడ చూడొచ్చు, ఇక మనం వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ సమావేశం ముగిసింది అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ సమావేశం తర్వాత ఒక్కొక్కరు కూడా బయటికి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా టికెట్ల పెంపుకు సంబంధించి ఈరోజు సమావేశంలో ఒక కీలకమైనట్టు అంటే గతంలో ప్రభుత్వం ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి సీఎం కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని చెప్పేసి కూడా సమాచారం అందుతూ ఉంది. ఇక ఎప్పుడు కూడా తాము సినీ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చూపు చూడలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాము. ఇటువంటి ఆరోపణలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రానున్న రోజుల్లో అటువంటివి రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా ఏం చేద్దామని చెప్పేసి కూడా సీఎం వాళ్ళని ప్రశ్నించినట్టు సమాచారం ఉంది. మొత్తం మీద చూస్తే ఈరోజు ఒక సుదృఢ వాతావరణంలో సినిమా పెద్దలు సీఎంని కలిశారు. ప్రధానంగా మనం ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవచ్చు. నాగార్జున ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. నాగార్జునతో పాటు వెంకటేష్. ఇక నాగార్జున తన కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేసిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన సీఎంని కలిశారు. సీఎంని కలిసి ఆయన బొకే ఇవ్వడంతో పాటు షాల్వాన్ కూడా కప్పి చాలా ఆప్యాయంగా పలకరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వెంకటేష్ అదేవిధంగా నిర్మాత దగ్గుపాటి సురేష్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అల్లు అరవింద్, ఇంకా చిరంజీవి వస్తారని చెప్పేసి మొదటి నుంచి ప్రచారం జరిగింది. చిరంజీవి ఈరోజు సమావేశానికి హాజరు కాలేదు. మహేష్ బాబు ఆయన కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి అనుకున్నప్పటికీ మాత్రం వాళ్ళు హాజరు కానటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీస్కి వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం నుంచి రాయితీలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఒక కమిటీ వేసే అవకాశాలు అంటే తెలుస్తూ ఉంది. ఆ కమిటీ నిర్ణయం మేరకే ఫర్దర్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
తమకు ఎటువంటి భేషజాలు లేవు. సినిమా ఇండస్ట్రీ అంటే మిగతా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే ఇండస్ట్రీస్, ఫార్మా కావచ్చు, ఐటీ ఎట్లాగో. సునీల్, ఇందాక మీరు అన్నారు చిరంజీవి రాలేదు, అట్లాగే ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా రాలేదు. వారు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా కొంతమందే కనిపిస్తున్నారు. మహేష్ బాబు రాలేదు, చిరంజీవి రాలేదు, నందమూరి కుటుంబం నుంచి ఎవరు రాలేదు, రాజమౌళి రాలేదు, ప్రభాస్ కూడా రాలేదు. ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం దర్శకులు, ప్రొడ్యూసర్స్ నుంచి ఎక్కువ మంది కనిపిస్తున్నారు. హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేష్ మాత్రమే ఇక్కడ హైలైట్ అవుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? సమస్య పోయింది అనుకోవాలా, లేదంటే వీళ్ళ ద్వారా రాయబారం అక్కడికి పోతుంది అనుకోవాలా, ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఇంకా అలక ఉందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ఏమైనా అనలైజ్ చేయగలుగుతారా? చిరంజీవి కావచ్చు, మిగతా కొంతమంది ప్రముఖులు, మహేష్ బాబు, అదేవిధంగా మీరు అన్నట్టు రాజమౌళి, వీళ్ళు ముందే సమాచారం ఇచ్చారు తమకున్నటువంటి అపాయింట్మెంట్స్ అంటే షూటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతర కారణాలతో రానట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే సీఎం సంబంధించి ఈరోజు కలవాలి అంటే కలుస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా ముందే ఇచ్చారు. అయితే సీఎంఓకి చిరంజీవి మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, తాను ఈరోజు సమావేశానికి హాజరు కావట్లేదని. గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు చిరంజీవితో పాటు మరికొంతమంది కలిశారు. కానీ ఈరోజు తనకు షూటింగ్ ఉన్న కారణంగానే రాలేదు అన్నట్టుగా ఆయన సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు సీఎంని కలిసిన వారిలో, కలిసి సమావేశంలో పాల్గొన్న వారిలో ప్రొడ్యూసర్స్ చూస్తే సురేష్ బాబు ఉన్నారు, కేఎల్ నారాయణ, అదేవిధంగా దామోదర్, అల్లు అరవింద్, బీవీఎస్ ఎన్ ప్రసాద్, చిన్నబాబు, డివివి దానయ్య, కిరణ్, రవి, స్రవంతి, రవికిషోర్, నాగబాబు అని అనుకున్నారు. కానీ నాగబాబు కూడా ఈరోజు సమావేశానికి రాలేదు. టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న, వంశీ, సుధాకర్ రెడ్డి, సునీల్, అనుపమ్, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇక డైరెక్టర్స్ సంబంధించి కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాఘవేందర్ రావు, ప్రశాంత్ వర్మ, ఇట్లా డైరెక్టర్కి సంబంధించి ఉన్నారు. త్రివిక్రమ్ కూడా ఉన్నారు డైరెక్టరు. ఆర్టిస్టులకు మాత్రం నాగార్జున, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు. సాయి ధర్మ తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్ కూడా ఈరోజు అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలలో అనుకున్నారు. బాలకృష్ణ కూడా ఈరోజు రాలేదు. ఆయన అక్కడ ఎమ్మెల్యే ఉన్నానని రాలేదా, లేకపోతే ఆయన షూటింగ్స్లో బిజీగా ఉండి ఆయన రాలేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. శివ బాలాజీ, ఆదిశేషు, నితిన్, వెంకటేష్, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పూత్నేని, వీళ్ళు హీరోలకు సంబంధించి ఉన్నారు. మొత్తం కూడా సీఎంఓ నుంచి వివరాలు అయితే అందించారు. ఇక దీంట్లో కూడా కొంతమంది ఈరోజు సమావేశానికి రాలేదు. ప్రధానంగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి నాగబాబు కావచ్చు, వరుణ్ తేజ్, వీళ్ళెవరు కూడా అటెండ్ కాలేదు. దీన్ని బట్టి మరి చూస్తే వాళ్ళు షూటింగ్లో బిజీగా ఉన్నారా, లేకపోతే ఇతర ఇంకా ఏ కారణాలతో రాలేదు అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. శ్రీకాంత్, మొత్తానికైతే ఈరోజు సమావేశం ఇంకా బయటికి అయితే ఒక మెసేజ్ ఇచ్చేలా ఉండనుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి గ్యాప్ లేదు, కొంతమంది కావాలని ఇటువంటివన్నీ కూడా సృష్టిస్తున్నారు అనే దిశగానే ఈరోజు సమావేశం జరిగింది. ఇంకా కొన్ని అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. ఎందుకనంటే హోంశాఖ సెక్రటరీతో పాటు డీజీపీ కూడా హాజరయ్యారు కాబట్టి ఆ రోజు సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో మాత్రం ఈ బెనిఫిట్ షోలకు, అదేవిధంగా టికెట్ రేట్స్ పెంచడం వాటికి సంబంధించి మాత్రం ఈరోజు సమావేశంలో ఎటువంటి అంటే నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా గతంలో ఏదైతే సీఎం అదేవిధంగా శాఖ మంత్రి సునీల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంవత్సరం కాలం తర్వాత సినీ పెద్దలంతా ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. సో ఈ భేటీ కంటే ముందు చాలా నాటకీయ పరిణామాలు చూసాం మనం. ఒక ఎపిసోడ్లు నడిచాయి. సంధ్యా థియేటర్ ఘటన మొదలుకొని ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగినటువంటి భేటీ వరకు. సో ఈ భేటీని ప్రధానంగా
పొలిటికల్ రాజకీయ జోక్యం చేసుకోవద్దు, రాజకీయ జోక్యం సినిమా ఇండస్ట్రీలో ఉండదు అని చెప్పినా గానీ ఇది మొత్తం కూడా రాజకీయ కోణంగా మారిపోయింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే అటు బీజేపీ నుంచి ఐటీ సెల్ నుంచి ముఖ్యమంత్రి వీళ్ళను అంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, వీళ్ళను బెండ్ చేసుకోవడానికి, వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండడానికి ఇట్లాంటి పని చేస్తున్నారు, ఉక్కుపాదం మోపుతున్నారు ఇండస్ట్రీ పైన అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది మాట్లాడుతున్న స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది సయోధ్య భేటీ అనుకోవాలా, లేదంటే పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రొడ్యూసర్స్ తరపున సినీ పరిశ్రమ తరపున జరిగినటువంటి భేటీగా చూడాలా, లేదంటే ఒక కాంప్రమైజేషన్ భేటీ లాగా చూడాలా? సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అనేది సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి చెప్పేందుకే ఈ సమావేశం అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా సీఎం కావచ్చు, ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సినీ ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు చర్యలుంటే అసలు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చేవారు కాదు, టికెట్ల రేట్ పెంచుకునే అవకాశం కూడా కల్పించేవారు కాదు. కానీ ఆ రోజు సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అక్కడ పోలీసులు కూడా చాలా సీరియస్గా వివరించారు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనే రీతిలో వివరించారు. ఆ సందర్భంలో హీరో అక్కడికి వచ్చిన తర్వాత చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట దానంతటికీ కూడా ప్రధానంగా అల్లు అర్జున్ బౌన్సర్ల అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అభిమానులను తోసేసే క్రమంలో మహిళ మృతి చెందడం, ఇక ఆ ఘటన అనేక మలుపులు తిరిగింది. మనం ఆ అంశాలన్నింటినీ చూసాం. కొంతమంది ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు అల్లు అర్జున్ అరెస్ట్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు. ఆయన జాతీయ స్థాయి అవార్డు పొందారు, అరెస్ట్ చేయడం ఏంటి, జైలు పంపడం ఏంటి అన్న విమర్శలు కూడా చేశారు. సునీల్, ఇంకొక అప్డేట్ అందుతోంది. ఇప్పటికే సినిమా పెద్దలతో, సినీ పరిశ్రమ వాళ్లతో, హీరోలతో, ప్రొడ్యూసర్లతో భేటీ అయిపోయిన తర్వాత అటు డీజీపీ సీఎంఓ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సమావేశంలో అంటే ఇప్పటికే దీంట్లో దిల్ రాజు కూడా ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసిన తర్వాత అటు డీజీపీ తోటి, సీఎంఓ అధికారులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సరే, ఇందులో సినీ పెద్దలతో సమావేశం తర్వాత దీంట్లో దిల్ రాజు కూడా ఉన్నారు. సో ఈ భేటీని ఎట్లా చూడొచ్చు? సో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోవాలా? ఆల్రెడీ సినీ పెద్దలతో అయిపోయిన తర్వాత ఈ డీజీపీతో భేటీలో దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సమావేశానికి హోంశాఖ అధికారులను కూడా ఇన్వైట్ చేశారు. ప్రధానంగా హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి గుప్తా వచ్చారు, డీజీపీ కూడా వచ్చారు. ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ పెద్దలు చాలా నిర్లక్ష్యంగా వివరించారు. బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు అన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు ఆ అంశాలన్నిటిని కూడా ఇటు సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇక రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లకు సంబంధించి అంటే పెద్ద హీరోలకు సంబంధించి సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడ బౌన్సర్లు చేసే హడావుడి వాటన్నిటికీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బౌన్సర్లను ఏర్పాటు చేస్తారో వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చారు. ఆ మేరకు విధి విధానాలు ఖరారు చేసే అంశానికి సంబంధించి ఇటు సీఎం పోలీసులతో అంటే డీజీపీతో కావచ్చు, అదేవిధంగా హోమ్ సెక్రటరీతో డిస్కస్ చేసినట్టు తెలుసా ఉంది. ఆ మేరకే భేటీ ఏర్పాటు చేసే కాసేపు ఆ భేటీ ఏర్పాటైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో పోలీసుల నుంచి ఒక పూర్తి స్థాయిలో బౌన్సర్లకు కావచ్చు, అదేవిధంగా ఎందుకంటే సినిమా ప్రముఖులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ వెంట పెద్ద సంఖ్యలో బౌన్సర్స్ వస్తున్నారు, కనీసం పోలీసులను కూడా చూడట్లేదు, వాళ్ళని పక్కకు తోసేస్తున్నారు. కాబట్టి అటువంటివి జరగకుండా బౌన్సర్లను నియంత్రించడం కావచ్చు, వాళ్ళ రాబోయే రోజుల్లో బౌన్సర్లను నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీలకు ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపొందించి వాళ్ళని నియంత్రించే దిశగా ఏదైనా ఘటన జరిగితే మాత్రం ఆ ఏజెన్సీ కావచ్చు, ఆ బౌన్సర్లది బాధ్యత అనే దిశగా ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి ఆ మేరకు రూల్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇటు హోంశాఖ అధికారులు, హోమ్ సెక్రటరీతో పాటు డీజీపీతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా మనం చూస్తున్నాం. వెంకటేష్ సమావేశం నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇంకా మిగతా ప్రముఖులందరూ కూడా ఈ సమావేశం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడైతే వెంకటేష్ బయటికి వెళ్ళారు, మరొకరు కూడా వస్తున్నటువంటి
దృశ్యాలను చూడొచ్చు. మరి కాసేపట్లోనే సీఎం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంకా కూడా చాలామంది ప్రముఖులు సమావేశం ముగిసింది కాబట్టి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకా ఇటు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చూస్తున్నాం, రాఘవేంద్రరావు కావచ్చు, మిగతా అందరూ కూడా ఈ సమావేశం ముగిసింది కాబట్టి వెళ్ళిపోతున్నారు. కాసేపట్లోనే సీఎం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన బెల్గాం వెళ్ళబోతున్నారు. కర్ణాటక బెల్గాం. అక్కడ ఈరోజు కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశం ఉంది ఇవాళ రేపు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాసేపట్లోనే సీఎం కూడా ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఆ సమావేశం ముగియడంతో సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మరి దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇస్తారా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇస్తారా అనేది అయితే చూడాలి. మొత్తం ఇదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వానికి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అనే దిశగానే ఈరోజు సమావేశం జరిగింది. ప్రభుత్వం కూడా గతంలో సీఎం ప్రకటించినట్టుగా బెనిఫిట్ షోలకు కావచ్చు, అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి అయితే స్పష్టమైన విధానంతో ఉంది. ఆ దిశగా వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ కమిటీ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ సమావేశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇస్తారు సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మరి కాసేపట్లో తేలనుంది. ఇక మొత్తం మీద ఈరోజు అయితే జరిగినటువంటి సమావేశం సంబంధించి రాబోయే రోజుల్లో ఒక రూట్ మ్యాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయిపోయింది. రేవంత్ రెడ్డి సమావేశం అయిపోయిన తర్వాత అటు డీజీపీ తోటి సీఎంఓ అధికారులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు. సిసిసిలోని 7వ ఫ్లోర్లో డీజీపీ సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి భేటీలో ఉన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు, ప్రొడ్యూసర్లు అంతా కూడా భేటీ తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. హీరో వెంకటేష్ గాని, అలాగే సురేష్ బాబు గాని, కళ్యాణ్ గాని, ఇంకా మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో ఈ భేటీకి వచ్చినటువంటి హీరోలు రాఘవేంద్రరావు గాని, దర్శకులు సురేష్ బాబు గాని, వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళంతా మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు. దిల్ రాజు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. ఎస్, మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరబోతున్నారు. సో మొత్తానికి 2 గంటల పైగా సాగినటువంటి ఈ సమావేశంలో టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్, ప్రమోట్ అండ్ ఇన్వెస్ట్ విధానాన్ని, ఆ నినాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిపించారు. ఇది ప్రజాపాలన, ఖచ్చితంగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ, ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకెళ్లాలి అన్నది కూడా ఒక అంశాన్ని ముఖ్యమంత్రి వినిపించారు. సో ఇంకా ఈ సమావేశం భవిష్యత్తులో రావాల్సినటువంటి మార్పులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడింది అంటూ కూడా సినీ పెద్దలు మాట్లాడుతున్నారు. సో స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా నేను అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండస్ట్రీ కోసం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం. అట్ ది సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ కోసం 8 జీవోలు కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మాకు ఐటీ, ఫార్మా రంగాలు ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా అంతే ముఖ్యం, సినిమా రంగం కూడా అంతే ముఖ్యం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇక నుంచి నంది అవార్డుల తరహాలోనే గద్దర్ అవార్డ్స్ ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఇకపై ఎఫ్డీసీ ఇంకా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో సినీ పెద్దలతో పాటు అటు బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక సయోధ్యకు మాత్రం ప్రయత్నించారు. సో ఆ సయోధ్యలో దిల్ రాజు చాలా కీ రోల్ ప్లే చేశారని చెప్పాలి. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని తొలగించడంలో దిల్ రాజు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. సో దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా అమెరికాలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ చాలా ఒక సంచలనమైనటువంటి పరిణామాలు జరిగాయి, అటు సినీ పరిశ్రమలో కానీ ఇటు రాజకీయ పరంగా కానీ. రైట్. సో ఆ పరిణామాలన్నిటి కూడా దిల్ రాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీతేజ్ని పరామర్శించిన తర్వాత ముఖ్యమంత్రిని కలవడం, ఆ తర్వాత సినీ పెద్దలతో మాట్లాడడం, సో ఒక సయోధ్య కుదిరించేటువంటి ప్రయత్నం మాత్రం చేశారు. ఇక నుంచి అటు
ప్రభుత్వం ఇటు సినీ పరిశ్రమ రెండు పట్టాల్లాగా రైలు పట్టాల్లాగా కలిసి వెళ్లాలంటూ నిర్ణయించుకున్నాం. సినీ పరిశ్రమ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాం. ఇంకా సినీ పరిశ్రమను గ్లోబల్ యూనివర్సిటీ లాగా సినీ యూనివర్సిటీ లాగా తీసుకెళ్తాం, యూనివర్సల్ గా తీసుకెళ్తాం అంటూ కూడా ఇటు సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. సో ఏదైనా కానీ పార్టిసిపేట్, ప్రమోట్ అండ్ ఇన్వెస్ట్ నినాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిపించడం జరిగింది. దరిదాపు 2 గంటల పాటు సాగినటువంటి ఈ సమావేశంలో టాలీవుడ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామంటూ కూడా సినీ ప్రముఖులకు ప్రభుత్వం తమ వైఖరిని చెప్పడం జరిగింది. సో మరి ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడం జరిగిందో బెనిఫిట్ షోలు ఉండవు, అట్లాగే టికెట్ల రేట్లు కూడా కుదరదంటూ చెప్పడం జరిగింది. బట్ రానున్నది సంక్రాంతి సీజన్, సినిమాల పండగనే చెప్పాలి. సినిమా ఆర్టిస్టులకు కానీ సినీ హీరోలకు కానీ ఇదొక పండగ వాతావరణం. సంక్రాంతి బరిలో ఉండడానికి పెద్ద పెద్ద హీరోలంతా ఒక టగ్ ఆఫ్ వార్ గా వస్తూ ఉంటారు. నువ్వా నేనా అన్నట్టుగా ఒక చెస్ ఆడినట్టుగా ఉంటుంది సంక్రాంతి సినిమాలు. సో అదొక గేమ్ లాగుంటుంది సంక్రాంతి సినిమాలు, కబడ్డీ ఆటలాగా ఉంటాయి ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు. బట్ అట్లాంటి సినిమాలకు సైతం బెనిఫిట్ షోలు ఉండవు. పెద్ద సినిమాలు ఏవైనా కానీ బెనిఫిట్ షోలు ఇవ్వడం జరగదు అంటూ చెప్పడం జరిగింది. బట్ రానున్న కాలంలో పెద్ద సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటి. నందమూరి బాలకృష్ణ సినిమా ఉంది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా ఉంది, అటు వెంకటేష్ సినిమా కూడా ఉంది. సో నాగార్జున సినిమాలు కూడా రిలీజ్కున్నాయి. సో ఏదేమైనా బెనిఫిట్ షోలు ఉండవు అంటూ తేల్చి చెప్పడం జరిగింది. సో అంతేకాదు అనుమతులు ఉంటేనే సినిమా ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి శాంతి భద్రతల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేదే లేదు. డ్రగ్స్ విషయంలో, మహిళల భద్రత విషయంలో సినీ పరిశ్రమ కూడా సహకరించాలి అంటూ చెప్పడం జరిగింది. ఏ ఈవెంట్కైనా కానీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అనుమతి నిరాకరిస్తే దాన్ని ఒకవేళ ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అనుమతిని నిరాకరిస్తే ఖచ్చితంగా దాన్ని పాటించాలి. కాదంటూ ముందుకెళ్తే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్టం ఎవరికి అతీతం కాదు అంటూ కూడా సంకేతంగా ముందుగానే ట్రైలర్ లాగా పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ విషయంలో మనం స్పష్టంగా చూడొచ్చు. రైట్, పరిశ్రమ బాగుండాలంటూ కోరుకున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఐ న్యూస్ స్క్రీన్ పైన బ్రేకింగ్ చూడొచ్చు. సో సినీ పెద్దలతో ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. సో 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇవ్వడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు ఒక బ్రాండింగ్ ని క్రియేట్ చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో పరిశ్రమ బాగుండాలి, ఇంకా అభివృద్ధి కోసం పాటుపడతామంటూ కూడా చెప్పడం జరిగింది.